ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే డే 2 అనమాట. డే 1 చూసిరు కదా, మేము చాలా ఎంజాయ్ చేసినాం. అండ్ ఇవాళ ఎలా ఉండబోతుందో మీరే చూడండి. అండ్ ఒక సింగర్ కూడా రాబోతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. అలా ట్రెడిషనల్ డే మార్నింగ్, ఈవినింగ్ అయితే కాన్సర్ట్ ఉంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే నేను మేకప్ వేయించుకుంటున్నా. మేకప్ కోసం నేను ప్రియా అక్కని పిలుచుకున్నా. ప్రియా మేకప్ ఆర్టిస్ట్ తెలిసి ఉంటుంది మీకు. నేనైతే ప్రియా అక్కతో మేకప్ వేయించుకుంటున్నా. ప్రియా మేకప్ ఆర్టిస్ట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో. దీనికి మేకప్ అవసరమా అని అనుకోవచ్చు. వచ్చేదే 1 year కి. ఆ మాత్రం రెడీ కాకపోతే ఎలా చెప్పండి. నేనైతే అక్కకి ముందే చెప్పిన ఎలా ఉండాలో నా మేకప్ చాలా సింపుల్ గా అలాగే న్యాచురల్ గా ఉండాలని చెప్పిన. సో చూసారు కదా, నా మేకప్ చాలా బాగుంది. అక్క అయితే చాలా మంచిగా చేసింది. తక్కువ టైంలో ఎంత బాగా చేసింది. న్యాచురల్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క. మీకు కూడా కావాలంటే బుక్ చేసుకోండి. నేను పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. డిఎం చేయండి. నేను పైన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇస్తున్నా. ఓకే, బాయ్. నా లుక్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. లేట్ అవుతుంది, ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళిపోవాలి. ఎంత బాగుందో. సో అవుట్ఫిట్ లేచంత ఓపిక లేదు గైస్. ఫోటోలు దిగి అలసిపోయింది పాపం. సరే, నైస్, గుడ్. ఓకే, నేను చాలా హెవీగా రెడీ అయిపోయినా, కానీ బాగుంది. ఇంత మంచిగా రెడీ అయినాక వీడియోస్ తీసుకోకుండా ఉంటామా? మీరే చెప్పండి. అవును, ఇంతకీ మీ కాలేజ్ లో ఇలాంటి ఫెస్టివల్ జరుగుతాయా లేదా? వీళ్ళందరూ అయితే మా క్లాస్మేట్స్ అన్నమాట. అండ్ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక్క ఫోటో తీసుకోవడానికి చెమటలు కారిపోతున్నాయి. అంత ఎండలో నించున్నాం మేమైతే వెళ్ళి. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు క్లాస్ లో. మొత్తం హడావిడి ఉంది. ఒక ఫెస్టివల్ లాగా కాలేజ్ అయితే ఎవరు రీల్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. ఎవరు అసలు పట్టించుకుంటలేదు. ఐ మీన్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారని అర్థం. నా లుక్ నాకైతే చాలా నచ్చింది. అండ్ ప్రియా అక్క అయితే చేసింది. ప్రియాస్ మేకోవర్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో వెళ్ళి ఫాలో చేయండి అండ్ అక్కడికి డిఎం చేయండి. అండ్ సో ఇవాళ అయితే ఇలా జరిగిందనమాట. ట్రెడిషనల్ డే. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఎవరు రీల్స్ వాళ్ళవి. ఇప్పుడైతే ఈవినింగ్ కాన్సర్ట్ ఉంది. నిన్న డెక్కన్ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చి చేశారు. లైక్ రీసెంట్ లైవ్ వేర్ అదంతా కాంపిటీషన్స్ ఉండే. అండ్ నా ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక సింగర్ రాబోతున్నారు. వాళ్ళు ముందే చెప్పేస్తే మీకు ఏముంటుంది థ్రిల్. సో మీరే చూడండి, పెడతా. ఓకేనా, ఇంకా కంటిన్యూ చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చే నేను వేసుకునే అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పండి. అండ్ ఈ అవుట్ఫిట్ కూడా ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకే, బై గైస్. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చూపిస్తాను నేను నా అవుట్ఫిట్ ఎలా ఉందో తర్వాత. అండ్ నేనైతే వెళ్ళిపోతున్నా. ఎట్లున్నా మీరే చెప్పండి కొంచెం. ఈ జాకెట్ నాకు కాదు, మా ఫ్రెండ్కి. సో చూడండి, కంటిన్యూస్ చేస్తున్న వ్లాగ్. యాక్చువల్లీ ఫుల్ వర్షం పడ్డది. ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, బట్ చూద్దాం ఏమవుతుందో. ఫస్ట్ వెళ్ళగానే మేమందరం వెళ్ళి స్పెట్స్ తీసుకున్నాం. చాలా బాగున్నాయి కదా, కాన్సెప్ట్ కి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. అండ్ నా డ్రెస్ కూడా మ్యాచింగ్ అయింది. నైట్ టైంలో ఎలా వస్తాయో కూడా తెలియదు నాకు వీడియోస్. నేను చూడండి దయ్యం లెక్కనే ఉన్నా కదా. ఇంకా మొదలు పెడదామా? మీరే చూడండి వ్లాగ్ మొత్తం ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.
మాకైతే. మా ఎలా ఉన్నాయి ఇవి చెప్పండి. యా ఎవరు తీసుకున్నారు ఫస్ట్? మా వాళ్ళే సేల్ అయినాయి యాక్చువల్గా ఇవన్నీ. యా లెట్స్ గో. Thank you so much, sir. How was this song? Please give a round of applause for Nikhil. Yes, yes. Thank you, Nikhil. Thank you. సో హాయ్ గాయ్స్, మార్నింగ్ ట్రెడిషనల్ డే అండ్ ఈవినింగ్ కాన్సర్ట్ అయితే చాలా బాగా జరిగింది. నిజంగా అసలు ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, ఎందుకంటే మధ్యలో చాలా పెద్ద రెయిన్ వచ్చిందనమాట, చాలా పెద్ద వర్షం వచ్చింది. దానివల్ల ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం. లైక్ అరౌండ్ 6:30-6కి అలా ఆగిపోయింది, 5 or 6కి అలా ఆగిపోయింది. దాని తర్వాత వాళ్ళంతా సెట్ చేసుకున్నారు. మంచిగానే జరిగింది, మొత్తం చాలా బాగుండే. లాస్ట్కి అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా దాని తర్వాత ఎట్లాగో ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి ఈ 2 days అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు నా ఫస్ట్ డే వ్లాగ్ కూడా చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ట్రెడిషనల్ ఎలా ఉన్నానో మీరే కమెంట్ చేసి చెప్పండి, ట్రెడిషనల్ డ్రెస్లో. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే, నా ఫోన్ స్టోరేజ్ వల్ల నేను అసలు ఏం తీయలేకపోయినా. లైక్ ఫ్రెండ్స్ ఫోన్స్తో తీస్తాం కానీ మర్చిపోతాం, ఎవరి ఫోన్లో తీసినామో కూడా అర్థం కాలే నాకు.
లిటరల్లీ అన్ని ఫోన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇంకా పోనీలే నా దగ్గర ఉన్నాయి పెట్టుకుందామని ఇంకా నేనైతే ఉంచుకున్నా. లైక్ నేను ఇంకా 50 GB ఎక్స్ట్రా రీఛార్జ్ చేశాను అనమాట నా ఐఫోన్కి. బికాస్ చాలా వీడియోస్ తీసుకోవాలి ఇవాళ, అన్నీ చేసేయాలి అని. బట్ అది కూడా వర్క్ అవ్వలేదు. ఏవో అప్లికేషన్స్ అంట చాలా ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేయాలి. ఇలా మిస్. సో ఐఫోన్స్ బాధ ఇలానే అనమాట. నాకు చాలా చిన్న ఫోను 128 GB. సో చూడాలి ఇంకా ఏమేమి ఉన్నాయో. అసలు నాకు కూడా వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడే అర్థమైంది ఇన్నే క్యాప్చర్ చేశానా అని. ఫస్ట్ డే అయితే అన్ని స్టాల్స్ అండ్ ఈవినింగ్ కాన్సర్ట్ అయితే ఉండే. లైక్ అరౌండ్ 10:30కి అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ ట్రెడిషనల్ డే అండ్ నైట్ కాన్సర్ట్. ఇప్పుడు కూడా స్టోరేజ్ అయింది. ఇప్పుడు అన్నీ క్లియర్ చేసి మళ్ళీ చేస్తున్నా. ఈ ఐఫోన్ బాధ ఏందో నాకే అర్థం కావట్లే. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Bye bye. See you in the next video. Bye guys.